మా ఫ్యామిలీ సర్కస్ తరపున ఉగాది శుభాకాంక్షలు. ఏంటి ఇవాళ ఇంత పొద్దునే సౌండ్లు వినపడుతున్నాయి? కొంపదీసి ఇంట్లో దొంగలు పడ్డారా? ఏమైందిరా? అది అద్దం రా. ఆ అద్దంలో కనిపించేది నువ్వే, దయ్యం కాదు. నేనేనా? ఊరికి అమ్మగారు జోక్ చేశా, మీరు రావాలని. అన్ని గజిబిజి గందరగోళం పనులు చేస్తావు. సర్లే వెళ్ళి తయారవ్వు. ఎందుకు అమ్మగారు ఇంత పొద్దునే తయారవడం? పెద్దబాబు చూడడానికి ఎవరైనా పెళ్లి వాళ్ళు వస్తున్నారా? అది కాదురా, ఈ రోజు ఉగాది, అది మర్చిపోయావా? మళ్ళీ ఉగాది వచ్చేసిందా? అదేంటండి ప్రతి నెల వచ్చేస్తుందా? ప్రతి నెల ఎందుకు వస్తుందిరా? ఇది కొత్త సంవత్సరం పండగ. ఏంటి మళ్ళీ ఉగాది వచ్చేసిందా? మొన్నే కదండి మీరు ఉగాది పచ్చడి పెడితే మేమందరం హాస్పిటల్ పాలయ్యాం. అది నా ఉగాది పచ్చడి వల్ల కాదురా, నువ్వు చేసి పెట్టే గారెల వల్ల పరిగెత్తావు. అమ్మగారు నేరం నా గారెల మీద వేయకండి, మీ ఉగాది పచ్చడి ఫేమస్ కదా. సోది కబుర్లు ఆపి వెంటనే తయారవు, నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఓహో, ఇందాక నుంచి వినపడుతున్న చప్పట్లు మీ ఉగాది పచ్చడి. నేను ఇంకా మన ఇంట్లో ఏదో దొంగలు పడ్డారు అనుకున్నా. సర్లే నువ్వు తొందరగా రెడీ అయ్యి అలాగే అయ్యగారిని బంతిని కూడా లేపు. ఈ రోజు ఏది చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తారు. అంటే ఇవాళ పెళ్లి చేసుకుంటే సంవత్సరం అంతా పెళ్లి చేసుకుంటూనే ఉంటారు అమ్మగారు? చేసుకుంటారు చేసుకుంటారు చేసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. నీ ఫింగర్ ప్రెస్ ఆపి వాళ్ళని లేపు. సంవత్సరం అంతా అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చ ఏంటండి? ముందు అమ్మగారు ఉపద్రవం నుండి తప్పించుకోవాలి. అసలే మొన్న సంవత్సరం అపార్ట్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అమ్మగారు పెట్టిన ఉగాది పచ్చడి తిని వాళ్ళ ఆవిడనుకొని వాళ్ళ మర్దలను కౌలించుకున్నారంట. అంతేకాదు థర్డ్ ఫ్లోర్ పంకజం గారు అమ్మాయి అమ్మగారు పెట్టిన ఉగాది పచ్చడి తిని ఆటో వాడుతూ లేచిపోయిందంట. అసలు అంతెందుకు, అమ్మగారు పచ్చడి తిని నేనే అపార్ట్మెంట్ పైకి వెళ్ళి దూకపోయాను. ఈ సంవత్సరం ఈ రిస్క్ నుంచి ఎలా తప్పించుకోవాలబ్బా? పెద్దబాబుని ఏదైనా ఐడియా అడితే బెటర్. పెళ్లి కాలేదన్న బాధ గాని, అసలు ఎప్పటికైనా పెళ్లి అవుతుందో లేదో అనే టెన్షన్ గాని లేకుండా ఎంత హాయిగా నిద్రపోతున్నారు. పెద్దబాబు పెద్దబాబు ఏంట్రా నీ గొడవ? అతుకుపోతున్నాయండి. అయితే అగ్నిమాపక దళాలకు ఫోన్ చెప్పావా? నన్ను లేపితే నేనేం చేస్తా? అయినా వాటర్ షార్టేజ్. మీరు ఇలాగే జోకులు ఎత్తుండండి. అక్కడ అమ్మగారు పెద్ద గిన్నెలు ఉగాది పచ్చడి తయారు చేస్తున్నారు, మొదటి తెచ్చి మీకే పెడతారు అంతే. ఇంకా దెబ్బ కుట్ట దొంగల ముఠ. ఏంటి ఇవాళ ఉగాదా? అవునటండి, అమ్మగారు చెప్పారు. అందుకే పొద్దున అమ్మగారు లేచి ఉగాది పచ్చడి తయారు చేస్తున్నారు. పైగా మనలందరిని కూడా త్వరగా రెడీ అయిపోమన్నారు. ఇవాళ మనం ఏం చేస్తే ఈ సంవత్సరం అంతా అదే చేస్తుంటామంట. అబ్బాయి పిచ్చి నమ్మకాలు. ఏంటండి పిచ్చి నమ్మకాలు? ఏంటి పిచ్చి నమ్మకాలు? మీకు గుర్తుందా? కొన్ని సంవత్సరాల కిందట మీరు యుగాది రోజే మొదటి పెళ్లి చూపులకు వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నారు. రే గజిబిజి, నిన్ను పిచ్చి కుక్కలా కొరికేసి నవిలి మింగేస్తా. నా సంగతి సరేనండి, ముందు అమ్మగారు ఉగాది పచ్చడి నుండి ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించండి. ఆలోచించండి పెద్ద బాబు, ఐడియాలు వస్తాయి. పెద్ద బాబు చేసిందా? వస్తుంది, అందుకే లోపలికి వెళ్తాయి. పెద్ద బాబు ముందు ఈ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడాలో ఏదైనా ప్లాన్ ఆలోచించండి. ఆ ప్లాన్ అయితే నా దగ్గర లేదురా, నువ్వే ఆలోచించు. నిజమేలేండి, ఆ ప్లానే మీ దగ్గర ఉంటే ఈ పాటికి ఎన్ని పెళ్లిళ్ళు అయిపోయావో. సర్లేండి, ఏం చేస్తాం, అయిగా నడదాం. ఏం చేస్తున్నారు? కనిపించట్లేదంట్రా? ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఫేషియల్ ఎక్సర్సైజా? ఎందుకండి? కత్రినా కైఫ్ను పెళ్లి చేసుకుందామని. నో, దీనికి నేను ఒప్పుకోను. దేవతలంటే అమ్మగారు ఉండగా మీరు కైఫ్లు నైఫ్లు తెచ్చుకుంటారా? నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. అమ్మగారు అమ్మగారు. ఇప్పుడు ఆవిడ పిలుస్తావేంట్రా? రే కుమ్మరిపుడు కదవా, ప్రతి దాన్ని దులిచేసి చండాలం చేయకు. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నది ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కోసమా? నేనేదో ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను, మీరు దాన్ని గజిబిజి గందరగోళం చేసేసి టాపిక్ ని మార్చేశారు. ఎంతకీ ఏంటి విషయం?
అమ్మగారు మీ ఆరోగ్యం కోసం ఓ మంచి మందు తయారు చేస్తున్నారు. ఏం మందు రాదే? ఉగాది పచ్చడటండి. ఈ రోజు ఉగాదంట. ఈ రోజు ఉగాదా? అయ్యగారు అయ్యగారు ఏంటయ్య గారు జ్వరం వచ్చిన కోతులు అలా బిగిసిపోయారు? ఊరెదవా, ఆవిడ చేసిన ఉగాది పచ్చడి తింటే నిజంగానే జ్వరం వస్తుందిరా. అబ్బో అయ్యగారు 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 మీరు ఒక్కడే అలా వెళ్ళిపోతే ఎలా అయ్యగారు? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో నాకు కూడా ఏదైనా ఉపాయం చెప్పండి అయ్యగారు. అది తెలిస్తే నేను బాత్రూమ్ లో ఎందుకు దాక్కుంటాను రా? నువ్వే ఏదో చూసుకో. అయినా బాత్రూమ్ లో ఎంతసేపు దాక్కుంటారు అయ్యగారు? అమ్మగారు వచ్చిన తర్వాత అయినా బయటికి రావాల్సిందే కదా. ఆవిడ వచ్చినప్పుడు చూస్తానే, ముందు ఇక్కడ నుంచి పోరా నువ్వు. అడవి తగలబడిపోతుంటే జంతువులను తలోదారి పారిపోయినట్టు ఈ ఉగాది పచ్చడి పేరు వినగానే వీళ్ళంతా తలోదారి పారిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలబ్బా? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు కూడా బాత్రూమ్ చూసుకోరా. ఆల్రెడీ మన ఇంట్లో బాత్రూమ్లన్నీ ఫుల్ అయిపోయాయండి. సర్లేండి, నేను చిన్నబాబు గారి ఇంటికి వెళ్తాను. రాహుల్ 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 లే, చాలా టైం అయింది. అబ్బా ఈరోజు హాలిడే డార్లింగ్, అంటే జాలిడే, కాసేపు పడుకొని ఇవాళ పండుగ రాహుల్. లేచి తలారా స్నానం చేసి చేసి తర్వాత తర్వాత నేను చెప్పను, నువ్వే గెస్ట్ చెయ్. సున్నుండలు అరిసెలు తినాలి అంతే కదా? అవి ఈ పండక్కి చెయ్యరు, సంక్రాంతికి చేస్తారు. అది 2 నెలల క్రిందటే వెళ్ళిపోయింది కదా. అంటే కొంపది శివరాత్రి ఉపవాసం ఉండాలా? ఏం తినకూడదా? అలా ఎలా కుదురుతుంది? రాత్రి చెప్పుంటే డబుల్ కొట్ట తినద్దు కదా. అబ్బా మరి అంత తొందర అయితే ఎలా రాహుల్? ఇవాళ ఉపవాసం ఏం ఉండక్కర్లేదు. ఉపవాసం ఉండక్కర్లేదా? మరేం చేయాలో చెప్పు. అమ్మో నేను చెప్పను, చెప్తే నువ్వు ఇల్లొదిలి పారిపోతావు, మళ్ళీ రేపటి దాకా కనిపించవు. అబ్బా నన్ను విసిగించుకునే విషయం ఏంటి చెప్పు. నేను చెప్తాను చిన్నబాబు, ఈ పండుగ పోయిన ఏడాది వచ్చింది, ఈ ఏడాది కూడా వచ్చింది. పండుగలు నాకు ప్రతి సంవత్సరం వస్తారా? విసిగించుకునే మ్యాటర్ ఏంటి చెప్పు. కానీ ప్రతి పండుగ గుర్తుండదండి. కానీ ఈ పండుగ మాత్రం స్పెషల్ గా అమ్మగారి వల్ల గుర్తుంటుంది. గుర్తుండిపోవడం కాదండి, తలుచుకుంటేనే ట్యాబ్ లీక్ అయిపోతుంది. అందుకేనేమో అయ్యగారు పెద్ద బాబు బాత్రూమ్ లో దాక్కొని బయటికి రానంటున్నారు. కొంప తీసి ఉగాదేంట్రా? భలే గెస్ చేశారండి. ఎంతని మీరు చాలా చార్పు చిన్నబాబు. అందుకే ఇంత లేట్ గా గెస్ట్ చేశాడు. నిన్నటి నుంచి ఆఫీస్ సెలవు అంటాడే గాని అదెందుకో చెప్పడు. ఇవాళ ఉగాది పండుగను గుర్తుంటే వాళ్ళ అమ్మగారి పచ్చడి కూడా గుర్తొచ్చేదేమో. ఓసారి రాక్షసి, నువ్వు అసలు పతివ్రతనా? పొద్దున్నే బయటకు పంపించాలని తెలీదా? పోయినేడాది అలా చేసినందుకే కదా నీ వాట పచ్చడి కూడా అత్తయ్య గారు నాకు పెట్టారు. ఈ సంవత్సరం కూడా ఆ టార్చర్ నా వల్ల కాదు బాబు, అందుకే లేపలేదు. అవును చిన్నబాబు, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఏదని చెప్పండి, లేకపోతే అన్యాయంగా అమ్మగారి పచ్చడి తిని హాస్పిటల్ పాలైపోతాను. ఉండే అయ్యగలక జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తుంటే కొడుకొచ్చి యాక్షన్ హీరో కావాలన్నాడంట. ఎలా తప్పించుకోవాలో తెలియక నేను ఏడుస్తుంటే నువ్వు వచ్చి నన్ను సలహాలు అడుగుతున్నావు. ఒరే గజపతి, ఆవిడ్ని పక్కన కూర్చోపెట్టి ఆ పచ్చడి ఏదో నువ్వే చేయొచ్చు కదరా. ఇంకా నయమండి, ఇలాంటి వాటిలో వేలు పెడితే అమ్మగారు ఏలు కట్ చేసేస్తారు. మనకు పెట్టే విషయాన్ని స్వయంగా ఆవిడ తయారు చేయాలన్నదే ఆవిడ కోరిక. ఉట్టప్పుడు మాత్రం పిచ్చి పిచ్చి చేస్తావు, ఇలాంటప్పుడు మాత్రం నీ వంటలు ఎందుకు పనిచేయవు? చిన్నబాబు మీరు నన్ను ఏమన్నానండి, కానీ నా వంటలు అంటే మాత్రం నేను ఊరుకోను. ఇవాళ ఉగాది పచ్చడి మాత్రమే అమ్మగారు చెప్తున్నారు, మిగతా వంటలు నిన్నే చెప్తున్నాను తెలుసా. ఒరే గజబిజీ, అత్తయ్య గారి పచ్చడి మేమంతా తిన్నాక ఇంకేం తినలేవనే కదా నీ ధైర్యం. సెటర్ లేని తర్వాత ముందు గండ నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచిద్దాం. వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు, బయటికెళ్ళి టీ తాగుతూ ఆలోచించుకుందాం. ఏదైనా మంచి ఐడియా వస్తే వీళ్ళకి అమ్మేసి క్యాచ్ చేసుకుందాం. ఒకవేళ రాకపోయినా పక్క వీధిలో గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తిని పడుకోవచ్చు. బంతి, ఒరే బంతి, ఒరే పెద్దోడా లేరా, ఈ రోజు ఉగాది పండగరా. ఒరే బంతి లేరా, లేచి మొహం కడుకొని ఈ ఉగాది పచ్చడి తిను. లేరా ఒరేయ్. ఒరే బంతి ఎక్కడ చచ్చావురా? అమ్మా నేను బాత్రూమ్ లో ఉన్నాను. ఈ రోజు పండగరా, వచ్చి ఉగాది పచ్చడి తిను. అమ్మా నేను రావడం కొంచెం లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి నాన్నకు పెట్టు, రెడీగా ఉంటాడు. సరే నాన్న దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు తొందరగా రెడీ అవ్వు. డింగ్ డింగ్. ఏమండి
బాత్రూమ్ లో ఉన్నానే. మీరు కూడా బాత్రూమ్ లోనే ఉన్నారా? ఏమైంది మీ అందరికి? ఈ రోజు బాత్రూమ్ లో నుంచి బయటికి రావడం లేదు. తొందరగా రండి, ఉగాది పచ్చడి తిందురు గాని. కుదరదే, నాకు కడుపు అప్పు సెట్ అయింది. బాత్రూమ్ నుంచి రావడానికి చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. నువ్వు ముందెళ్ళి చిన్నోడికి తినిపించు. ఈ రోజు హాలిడే, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళు. సరే, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను. ఈలోగా మీరు స్నానం చేసి రెడీ అయి ఉండండి. నేనే ఇక్కడ పోతానే, ముందు వెళ్ళి చిన్నోడికి పెట్టు. అలాగే. వాడు పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడంటే సాయంత్రం వరకు రాడు. పోయిన ఏడాది కూడా వాడు అలానే వెళ్ళిపోయాడు. వాడికి పచ్చడి పెట్టలేదని ఏడాదంతా నువ్వు బాధపడ్డావు. ఏంటి వీళ్ళంతా ఇలా దాక్కుంటున్నారు? బంతి ఈయన బాత్రూమ్ లో దాక్కున్నారు. గజిబిజి ఉదయం నుంచి కనిపించడం లేదు. వీళ్ళంతా ఉగాది పచ్చడి తినకుండా తప్పించుకోవాలనుకుంటున్నారు. ముందు రాహుల్ కి రంగనాయకి పెట్టొచ్చి తర్వాత వీళ్ళ పని పడతా. నా పచ్చడి తినకూడదు అనుకుంటున్నారా? అయినా ఉగాది రోజు ఉగాది పచ్చడి తినకుండా పోతే ఎంత తప్పు? అది వీళ్ళకి అర్థం కావడం లేదు. సరే, ముందు చిన్నోడి ఇంటికి వెళ్దాం. అమ్మ వేషాలు అర్థం కాల. నీకు అసలు యాక్టింగే రాదనుకున్నాను రాహుల్, కానీ ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు. అమ్మ నమ్మేస్తున్నా? ఖచ్చితంగా నమ్మరు. ఆవిడ నట బీభత్సం. నువ్వు ఇలాగే చేసావనుకో వెంటనే కనిపెట్టేస్తారు. అందుకని ముందు నోట్లో థర్మోమీటర్ పెట్టుకొని ఓవర్ యాక్షన్ తగ్గించి ఇంత కొంచెమే చెయ్యే. మీరేంటదయ్యా ఇంత సడన్ గా వచ్చారు? మళ్ళీ మీరిద్దరు బయటికి వెళ్ళిపోతారని నేను తొందరగా వచ్చేసాను. లేండి, తొందరగా రెడీ అవ్వండి, ఉగాది పచ్చడి తిందురు గాని. అమ్మా, నాకు ఫీవరు, తలనొప్పి. డాక్టర్ నన్ను పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు అన్నాడు. జ్వరమా? ఎప్పటి నుంచిరా? ఇందాకటి నుంచే. నిన్నటి నుంచి అత్తయ్యా. జ్వరం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల డాక్టర్ గారు ఏం తినద్దన్నారు. అవునా? కనీసం నువ్వైనా కొంచెం తినమ్మా, వాడికి ఎలాగో ప్రాప్తం లేదు. వద్దత్తయ్యా, పోయిన సంవత్సరం కూడా ఆయన వాట నేనే తినేసానని అలిగారు. ఇప్పుడు కూడా నేను తినేసాననుకోండి నాకు విడాకులు ఇచ్చేస్తారు. వాడికి అమ్మన్నా, అమ్మ చేతి వంట అన్నా ఎంతో ఇష్టం. అది సరే, మరి వాడికి తగ్గేదాకా నువ్వు ఉపవాసం చేస్తావమ్మా? నా మాట విని కొంచెం ఉగాది పచ్చడి తిని కొంచెం టిఫిన్ తినమ్మా. వద్దత్తయ్యా, రాహుల్ కి ఇలా ఉంటే నేను టిఫిన్ ఎలా చేస్తాను? ఈసారికి మీరు ఉగాది పచ్చడి మావయ్య గారికి, బావ గారికి, గజిబిజికి పెట్టండి. అవునమ్మా, ఈసారి నీ ఉగాది పచ్చడి తినే అదృష్టం నాకు లేదమ్మా, లేదు. కాస్త జాగ్రత్తగా నటించు. నీది నటనని అత్తయ్య గారికి తెలిసిందంటే అత్తయ్య గారు ఉగాది పచ్చడి నుంచి తప్పించుకోలేవు. అర్థమైందో? జాగ్రత్త. నువ్వేం బాధపడకురా. నీ కోసం తయారు చేసిన ఉగాది పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టి దాస్తానే. రేపు జ్వరం తగ్గిపోయిన తర్వాత తినొచ్చు. అమ్మా, ఏంట్రా? నీ ప్రేమకి గుండెలో నొప్పి వస్తుందమ్మా. బాధపడకురా. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు నీకు రోజు ఉగాది పచ్చడి చేసి పెడతానే. నువ్వు రాహుల్, మీ ఇద్దరు ప్రేమ చూస్తుంటే 60 సినిమాలో తల్లి కొడుకుల్లా ఉన్నారు. మీరు ముందు మావయ్య గారికి పెట్టండి. పాప మీరు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. అవునమ్మా, నాన్న ఉగాది పచ్చడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. త్వరగా వెళ్ళు. అలాగేనమ్మా. అమ్మయ్య, ఇది చిన్నోడి ఇంటికి వెళ్ళినట్టుంది. అది వచ్చే లోపల మనం ఇక్కడ నుంచి తప్పించుకుంటే దీని ఉగాది పచ్చడి నుంచి తప్పించుకోవచ్చు. ఏంటైది? పాతాళ భైరవి సినిమాలో దేవతలాగా ఇలా మాయమైపోయి అలా ప్రత్యక్షం అవుతున్నావు. నన్నేం చేయమంటారు? నేను ఉదయాన్నే మీ అందరికీ ఉగాది పచ్చడి పెట్టాలన్నా ఆతృత నాది. అందరికీ పెట్టావా? ఎక్కడండి? బంతిగాడు బాత్రూమ్ లో నుంచి బయటికే రావడం లేదు. గజిబిజిగాడు ఏమయ్యాడో తెలీదు. పాపం చిన్నోడు. ఏమైంది?
నీ ఉగాది పచ్చడి తినగానే వాడికి ఏమన్నా అయిందా? ఊరుకోండి, మీరు మరీ చాదేస్తాం. ఆ, వాడు అసలు నా పచ్చడి తినేలేదు. ఆ. వాడికి రాత్రి నుంచి జ్వరం. డాక్టర్ ఏమి తినొద్దన్నాడంట. అవునా? ఆ, మరి మందులు వేసుకున్నారా? అవన్నీ కోడలు చూసుకుంటుందిలేండి. ఆ, పాపం బిడ్డ నా ఉగాది పచ్చడి తినే అదృష్టం లేదని కళ్ళకి నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ నా కొడక, సూపర్ ప్లాన్ ఇస్తావే. మరి కోళ్ళకి పెట్టలేపోయావా? ఆయనకి అలా ఉంటే నేను ఎలా తిన్నండి అనింది. ఆ. వాడికి జ్వరంగా ఉందని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి. ఆ, వెళ్ళి మావయ్య గారికి పెట్టండి అనింది. అమ్మో అమ్మో, మొగుడు పిల్లలు కలిసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మీరు తప్పుకొని నన్ను ఇరికించేస్తారా? ఏంటండి ఆలోచిస్తున్నారు? చెయ్యి పట్టండి, ఉగాది పచ్చడి పెడతాను. కాదే, చిన్నాడికి బాగాలేదన్నావు కదా, నేను వాడి దగ్గరికి వెళ్తాను. నువ్వు వెళ్ళి బంతిగానే తీసుకురా. అందరం కలిసి అక్కడ ఉగాది పచ్చడి తిందాం. పైగా ఈ పచ్చడి తింటే చిన్నాడు జ్వరం తగ్గిపోద్ది. మీరన్నది కరెక్టేనండి. నేను వెళ్ళి పెద్దోడిని తీసుకొస్తాను, మీరు రెడీ అయి వచ్చేయండి. ఆ. అందరం కలిసి చక్కగా ఉగాది పచ్చడి తినొచ్చు. పోలే, ఎలాగోలాగా తప్పించుకున్నాం. అబ్బా, ఓ. రాహుల్, జ్వరం వస్తే తలనొప్పి ఫ్రీ అని తెలుసు కానీ ఇలా మీ అమ్మగారి నుంచి తప్పించుకోవచ్చని తెలియదు. మనం ఆడింది నాటకం తెలిస్తే 10 గుండెల నిండా ఉగాది పచ్చడి చేసి కూరి కూరి పెడుతుంది. అప్పుడు ఆ పచ్చడి చేసినందుకు అత్తగారు, అది తిన్నందుకు మనం ఖచ్చితంగా గిన్నిస్ బుక్ లో ఎక్కేవాళ్ళం. దానికన్నా ముందు హాస్పిటల్లో బెడ్ ఎక్కుతాం. మనం జ్వరం నాటకంలా కాకుండా నిజంగా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అంటే ఇప్పుడు జ్వరం నిజంగానే తెచ్చుకోమంటావా? లేకపోతే జ్వరం ఎవరన్నా అప్పిస్తారేమో అడుగు. నేనేదో సరదాగా అన్నాను. జ్వరం తెచ్చుకోవడానికి అంత కష్టపడక్కర్లేదు. అత్తయ్య గారు ఉగాది పచ్చడి తలుచుకుంటే చాలు, అదే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మావయ్య గారు, మీరు ఏ రాననుకున్నారా? రాలేననుకున్నారా? అది కాదు, అదే అత్తయ్య గారు మీకు ఈ పాటికే ఉగాది పచ్చడి పెట్టేసి ఉంటారు. మా నాన్న వస్తాది, డైనోసార్ ఎగ్గిన ఆమ్లెట్ వేసి ఇచ్చినా ఈజీగా అరిగించుకుంటారు. ఒరే, నీకు శుభవార్త రా. ఏం మావయ్య అది? మీ అత్తయ్య గారు ఎక్కడికే వచ్చేస్తున్నారమ్మా. అదేంటి, నాకు జ్వరం అని చెప్పాను కదా. నేనే చెప్పా, ఉగాది పచ్చడి తింటే జ్వరం తగ్గిపోతాయి. నానా, ఇది పుత్రద్రోహం. నేను మాత్రం పితృద్రోహం కాదా? నన్ను అక్కడ ఇరికించేసి మీరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా? అందుకని అందరినీ ఇరికించేశా. ఒరేయ్, చేతులు చాపండి, ఉగాది పచ్చడి పెడతాను. ఏమండి ఏమండి, గజబిస్తా డాక్టర్ ఫోన్ చేయించొస్తాను. గజబిజీ గజబిజీ. నానా? ఏంట్రా, నిజంగా నాకేదో అయిపోయిందని భయపడిపోయారా? ఏంటి ఇదంతా నాటకమా? నేను ఇంకా నిజం అనుకున్నానే. యాక్టింగ్ స్కూల్ ఇక్కడ. అబ్బా అబ్బా అబ్బా, నువ్వు స్కూల్ కాదు యూనివర్సిటీ. అమ్మ నిజం అనుకుని వెళ్ళిపోయింది. ఆవిడ పిచ్చిది. అమ్మా, డోర్ వేసేసావంటే డోర్ ఓపెన్ చేయి. నాతోనే తమాషాలు ఆడతారా? ఈ ఉగాది పచ్చడి తినేదాకా మీ అందరికి తలుపులు తీసే పనే లేదు. ఏంటమ్మగారు అందరిని లోపల పెట్టేసి తలిపేసేశారు? ఉగాది పచ్చడి తినండ్రా అంటే ఒకరికి జ్వరం వచ్చిందంట, ఇంకొకరికి ఫిట్స్ వచ్చాయంట. రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. అదేంటి? ఓహో, నేను చెప్తాను ఉండండి. అయ్యగారు, ఉగాది పచ్చడి అంటే మన బతుకుని కష్టాల నుంచి బయట తీసుకొచ్చేది. 6 రుచుల సమ్మేళనం. తినాలంటే నోర్మేరా, మన ఇంట్లో ఉగాది పచ్చడి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? ఏమండి, ఏ ఇంట్లో అయినా ఉగాది పచ్చడే. అందులో తీపి మనం అందుకుంటున్నప్పటి తీపి జ్ఞాపకాలకి గుర్తు. చేదేమో పెళ్ళాంతో పోట్లాటకి, ఇక పులుపేమో పక్కింటి ఆవిడకి సైడ్ కొట్టడానికి, ఇంకా వగురేమో ఆ విషయం పెళ్ళానికి తెలిసి మొగుండు తనడానికి సింబాలిజం అండి. నోర్మేరా, నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. అవన్నీ కాదు, నేను లోపలికి వస్తున్నాను. ఈ ఉగాది పచ్చడి అందరూ తినాల్సిందే. అయ్యగారు, ముందు మీరు తినండి. ముందు నువ్వు తిను, తర్వాత మేమంతా తింటాం. నువ్వే ఎంతసేపు అమ్మగారు ఉగాది పచ్చడి అని పబ్లిసిటీ ఇచ్చావు కదా, నువ్వే తిను. అవునరా గజిబిజి, ముందు నువ్వు తిను. నువ్వు తిన్నావంటే వీళ్ళందరూ ధైర్యంగా తింటారు. సరే అమ్మగారు. నేను నిరంతరం అమ్మగారిని గుండెలో నిలుపుకున్నావానైతే ఈ ఉగాది పచ్చడి అమృతమవుగాక. చూసారా, ఏం కాల, ధైర్యంగా తినండి.
విశ్వ అమృతం లాగా ఉంది. ఇంత బాగా ఎలా చేసావు? అవునమ్మా చాలా బాగుంది. అవును అత్తయ్య, ఇక నుంచి మీ ఉగాది పచ్చడికి భయపడి ఎవరు పారిపోరు. అవునమ్మా, అందుకే ఈ పచ్చడి ఇంకా ఇంకా తినాలని ఒరే 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 నాకొచ్చారా? రే 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 నాకు రా. రే, రే. అయ్యో, ఊరేదవా మొత్తం అంతా నువ్వే తాగేసావేంట్రా? అమ్మాయిని కొంచెం ఉంటే పట్టరావే తిని పెడతాం. విశ్వ చాలా టేస్ట్ గా ఉంది. విశ్వ ఉగాది పచ్చడి చేయడంలో నువ్వు రికార్డు సాధించేశావు. అవునండి, ఈసారి గిన్నీస్ బుక్ వాళ్ళని పిలిచి ఉగాది పచ్చడి పెడతాం. నేను తిందాం అనుకున్నా మొత్తం తినేసాడు. అవును, చాలా బాగుంది, అందుకే మొత్తం మింగేసా. అబ్బబ్బబ్బబ్బా, గొడవ పడకండ్రా, మళ్ళీ చేసి తీసుకొస్తాగా. ఏమైనా మీ అమ్మ ఈ మధ్య మంత్రాలు నేర్చుకుందరా? దిగుమని ప్రత్యక్షం అవుతుంది, దిగుమని మాయమైపోతుంది. అంతేకన్నా ఉగాది పచ్చడి చాలా బాగా చేసింది. అవునా, భోజనం మానేసి అమ్మ చేసిన ఉగాది పచ్చడి తినాలనిపిస్తుంది. ఏంటండి మీరు చేసింది నేనైతే అంత అమ్మగారిని పొగుడతారేంటి? నువ్వేం చేశావురా? ఉగాది పచ్చడి చేసింది మా ఆవిడ. అమ్మగారు చేసిన పచ్చడి తిని ఉంటే ఈ పాటికి మీరు అందరూ హాస్పిటల్లో అని పడి ఉండేవారు. అంటే ఆ పచ్చడి చేసింది నువ్వా? నన్ను ఎక్కడ చేయనిచ్చారండి? అమ్మగారే చేశారు. అదే కదా, మనం తిని అమ్మ చేసిన పచ్చడే కదా. కాదండి, పక్కన్న గుళ్ళోకి వెళ్ళి నేను ఉగాది పచ్చడి తీసుకొచ్చాను. అమ్మగారు చేసిన ఉగాది పచ్చడి పారబోసి అదే గిన్నెలో ఈ ఉగాది పచ్చడి పోసాను. అంటే ఇప్పుడు నేను మింగింది అమ్మ చేసిన పచ్చడి కాదా? పెదబాబు, మీకు ఏది ఒకసారి చెప్తే అర్థం కాదా? అది అమ్మగారు చేసిన ఉగాది పచ్చడి కాదు, నేను తెచ్చిన ఉగాది పచ్చడి. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అత్తయ్య గారు చేసిన పచ్చడిని గజిబిజి అంత ధైర్యంగా ఎలా తిన్నాడా అని. అవును నిజమే, అమ్మ ఇంత బాగా ఎలా చేసిందని నాకు డౌట్ వచ్చింది. నిజమేనా? పోయిన సంవత్సరం మీ అమ్మగారు చేసిన ఉగాది పచ్చడి తిని అందరం వాంతులు విరోచనాలతో బాధపడ్డాం కదా. మరి ఈ సంవత్సరం ఇంత బాగా చేసినందుకు ఎవరికి డౌట్ రాలేదా? అవునానే, డౌట్ వచ్చింది. అందరు బానే అంటారండి, నాకు డౌట్ వచ్చింది, నాకు డౌట్ వచ్చిందని. ఇందాక అమ్మగారు అన్నప్పుడు ఏమైపోయింది మీ బుద్ధి? ఇప్పుడు ఆవిడేమో ఒకే మ్యాచ్ 10 వికెట్లు ఇచ్చిన బౌలర్లా నెక్స్ట్ మ్యాచ్ కి రెడీ అవడానికి వెళ్ళిపోయారు. అంటే ఏంట్రా? మీకు కూడా ఒకసారి చెప్తే అర్థం కదా అయ్య గారు. ఉగాది పచ్చడి వస్తుంది, తిని బతకని చూద్దాం. ఏంటండి, అమ్మగారు చేసిన ఉగాది పచ్చడి తినకముందే పిచ్చెక్కిసిందా? ఊరెడవా, ఇందాక తలుపు వేసింది కనుక తప్పించుకోలేకపోయాం. ఇప్పుడు చూడు. అరే నాన్నగారే కాదు, నేను కూడా డింగ్. ఒరే నాన్నగారు పెద్దోడు కాదు, మేము కూడా డేంగ్. వీళ్ళేంటి కప్పుల ఐస్ క్రీమ్ లో అలా మాయమైపోయారు? అమ్మో, నేను కూడా మాయమైపోతాను. ఇదేంటి మాయమైపోలేదు? అమ్మో, అమ్మగారు వచ్చేస్తారు, త్వరగా మాయమైపోవాలి. ఏర్రా వీళ్ళంతా? అందరూ డింగ్ అయిపోయారండి. నువ్వు నావుగా తినే. వద్దమ్మగారు, తర్వాత తింటాను. రేయ్, తినరా?